విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. రోజా అనే ఒక ఆవిడ రోజు గుడికి వెళుతూ ఉండేదట. ఆమెకి భగవంతుని ప్రార్థిస్తూ ఉండింది, దేవుడా నాకు భాగ్యలక్ష్మి బంపర్ డ్రాలో ఒక 5 కోట్ల ప్రైజ్ ఉంది, అది నాకు వచ్చేలా చెయ్యి అని. సరే, భగవంతుడు బహుశా ఆమె ప్రార్థనని ఆలకించినట్టున్నాడు. అలాగే 5 కోట్ల లాటరీ తగిలింది. అయితే ఆ తర్వాత ఆమె రోజు వెళ్ళేటువంటి గుడికి ఆమె వెళ్ళడం మానేసింది. ఈ గుడి పూజారి గారు ఇది గమనించాడు. అదేమిటి, అంతకుముందు రోజు క్రమం తప్పకుండా గుడికి వచ్చే ఆవిడ ఇప్పుడు ఎందుకు మానేసింది అని. సరే, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడున్న వాళ్ళని అడిగాట, ఎందుకు ఇక్కడ రావటం లేదు, బహుశా ఏమైనా ఒక పెద్ద ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయిందేమో అని. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారట, ఎంక్వైరీ చేస్తే అసలు ఆవిడ ఆ ఫ్లాట్ వదిలే బయటకు రావట్లేదండి అని చెప్పేసి. సరే, ఫ్లాట్లోకి వెళ్ళి చూస్తే ఆమె అక్కడ విచారంగా కూర్చుని ఉంది. ఏమైందమ్మా, ఎందుకు నీకు అంత అదృష్టం కలిసి వచ్చింది, 5 కోట్లు లాటరీ వచ్చింది కదా, నువ్వు ఎందుకు ఇలా విచారంగా ఉన్నావంటే, ఏం చెప్పమంటారు స్వామి, లాటరీ తెచ్చేటువంటి పాటలు ఎలా ఉంటాయో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పింది. ఏమైందంటే, ప్రతి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్పిమ్మను లేకపోతే ఇంకొక సహాయం చేయమను అడిగేవాళ్లే తప్ప నన్నుగా చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు స్వామి. అందుకే నేను ఎవ్వరికీ కనబడకుండా నా ప్లాట్లో నేనే ఉన్నాను అని చెప్పింది. ఈ విషయాన్ని ఇక్కడికి వదిలేస్తే మరొకటి చూడండి, అదే ఊళ్ళో అదే గుడికి వస్తున్నటువంటి ఇంకొక రోజు అక్కడ ఇక్కడ కూలి పని చేసుకునే అతనికి కూడా ఇలాగే ఇంకొక స్టేట్ లాటరీ, అది కూడా 5 కోట్లు వచ్చింది. సరే, చాలా ఆనందించాడు. వస్తే 2 కొడుకులకి సమానంగా ఇచ్చాడు, తృప్తిగా ఉన్నాడు కదా అని చెప్పేసి. అయితే పెద్ద కొడుకు కొన్ని రకాలటువంటి వ్యసనాల్లో డబ్బునంతా పోగొట్టుకుంటే, రెండవ కొడుకు ఇంకో రకమైనటువంటి వ్యసనాలతోటి మొత్తం డబ్బును పోగొట్టుకున్నాడట. చూడండి, దేవుడు 2 ప్రార్థనల్ని మన్నించి వారికి చక్కటి అవకాశాలు ఇచ్చినా కూడా వారు 2 విధాలా పోగొట్టుకున్నారు. మరి ఇటువంటి ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి అంత తొందరగా కలగకపోవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికతలో మంచి ఆలోచనలు ఉంటాయి కనుక. అందుచేత ఆధ్యాత్మికతకి ఇటువంటి అలవాట్లు మనల్ని లౌకికంగాను ఆధ్యాత్మికంగాను నష్టపరుస్తాయి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.